వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో తొలిసారిగా లోకల్ మేనిఫెస్టో విడుదల చేసిన మంత్రి అమర్నాథ్ గాజువాక రూపురేఖలు మారుస్తానని వెల్లడి. మోదీ పాలనకు చరమగీతం పాడాలి. తిరుపతి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్ర ఎటూ అభివృద్ధి చెందలేదన్న పవన్ కళ్యాణ్. పెందుర్తి సభలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన జనసేనాని. వివరాల్లోకి వెళ్తే, ప్రజలు నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత లోకల్ మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో మీడియా సమక్షంలో ఆయన లోకల్ మేనిఫెస్టోను వివరించారు. ఉగాది రోజున లోకల్ మేనిఫెస్టోకి సంబంధించి వెబ్సైట్ను లాంచ్ చేశామని, మేధావులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ అధికారులతో సమావేశమై గాజువాక అభివృద్ధికి లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, దీని నుంచి యువతకు ఉపాధి అవకాశాలు కృషి చేస్తామన్నారు. విజయ వారధి పేరుతో యువతకు ఉపాధి, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తామని చెప్పారు. గాజువాకలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యతను పెంపొందిస్తామని తెలిపారు. యారాడ బీచ్ను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉదయం 6 గంటలు 5:30 నుంచి మొదలు పెట్టి రాత్రి 10 గంటల వరకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది. చాలా అవసరం పడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటిది చాలా మంది చూసినటువంటిది అభిప్రాయం. సో దాంట్లో మేజర్గా దేనివల్లంటే పాపులేషన్ పెరుగుతారు. 4.5 లక్షల జనాభా. ఇది కాకుండా బయట ప్రాంతాల నుంచి ఇప్పటికీ కూడా విశాఖపట్నం నుంచి కూడా అనకాపల్లి వెళ్ళాలన్నా ఈ రాజాన్ని మనం తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండడం, దాని మీద విపరీతమైనటువంటి ప్రెజర్ పడతా ఉంది. దాంతో పాటు యాక్సిడెంట్స్ కూడా ముఖ్యంగా మీరు చూస్తే మొన్న లంకెలపాలెంలో మా పార్టీ కార్యకర్త వాళ్ళ అక్క, మేము వెళ్తా ఉన్నాం, తను రోడ్డు కారుతూ బైక్ మీద నుంచి యూటర్న్ తీసుకోవడానికి యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా లారీ తగులుకొని తను చిన్న పిల్లలు తను చనిపోయింది. అది ఎక్కువగా మన డిఎస్పీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆటోనగర్ జంక్షన్ కానీ రకరకాలైనటువంటి మేజర్ జంక్షన్స్ లో డెత్ ఎక్కువ జరుగుతాయి. సో యాక్సిడెంట్స్ మీద ఒక ఆడిట్ చేయాలి. ఏ రకంగా దాన్ని ట్రాఫిక్ ని మనం స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాన్ని కూడా మనం టాప్ ప్రయారిటీలో తీసుకోబోతా ఉన్నాం. మేజర్ ఫ్లైఓవర్ చాలా మంది రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనగర్ వడ్లపూడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వడ్లపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి అట్లీస్ట్ పాతగా ఒక డాక్టర్ వరకు ఒక ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మొట్టమొదటి పునాది వేసేటువంటిది గాజువాక ఫ్లైఓవర్ అనేటువంటి విషయాన్ని కూడా మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇష్యూ టెక్నికల్ గా ఇష్యూ ఉన్నటువంటి సబ్జెక్ట్ టోల్గేట్ ఉండాలనేటువంటి ఎవరు కోరుకుంటారు. అండ్ చట్ట ప్రకారం కూడా జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ కి రేడియస్ లో 10 కిలోమీటర్ల లోపు అసలు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి టోల్గేట్ ఉండడానికి లేదు. తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ శ్రేణుల ఎన్నికల ప్రచారంలో తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ పాల్గొని మాట్లాడారు. దేశంలో మోడీ విధానాలతో అన్ని రంగాలు కుదేలయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశం అభివృద్ధి దిశగా రాణిస్తుందని చెప్పారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది కాంగ్రెసేనని అన్నారు. ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవు. జగన్మోహన్ రెడ్డి 30 అసెంబ్లీ స్థానాలు లోపు పడిపోతున్నాడు. మరి ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. మోడీని ఇంటికి పంపించడం ఖాయం. అబద్ధాల మోడీని 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 10 సంవత్సరాల నాడు ప్రతి కుటుంబానికి ఏది ఒక్క రూపాయన్ని ఇచ్చాడా? మరి 20 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తా అన్నాడు. ఏమన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా? తిరుపతిలో మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఆపాడు. దుగరాజపట్నం ఓడరేవు పనులు ఆపాడు. 7,000 మంది నిరుపేద మహిళలకు 2 బెడ్రూముల ఇళ్ళు, దాన్ని కూడా ఆపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా
విఫలమైంది. 100 సీట్లు లోపల పడిపోయినా కూడా దేశంలో నాకేం ఆశ్చర్యం లేదు. అబద్ధాల మోడీ వైపు నిజాయితీ కలిగినటువంటి కాంగ్రెస్ నాయకత్వం మరొక వైపు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ల్యాండ్ మాఫియా కింగుగా వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మారిపోయారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తి మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిలు ఉత్తరాంధ్రకు టార్గెట్ చేశారని అన్నారు. ఈ ప్రాంతంలో ఖరీదైన విలువైన ప్రభుత్వ భూములన్నిటిపైన కన్నేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ కబ్జాలకు అవినీతికి కేరాఫ్గా మారారని నిప్పులు చెరిగారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపీ రమేష్, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారికి చెప్పారు, కుల గణాంకాలు సరిపోదు సార్, ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, ఎక్కడ ఏ చోట ఏం ఆడిముచ్చిన దాగింది ఎవరికి తెలుసు. ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడా, ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా, ఒక సరోజినీ నాయుడు ఉందా, ఎంతమంది ఒక కవి ఉన్నాడా, కళాకారుడు ఉన్నాడు, ఎవరికి తెలుసు. అది ప్రతిభని చేపలు ఎక్కడ సముద్రం లోతుల్లోకి ఒక ముత్యాలను ఎలా వెనక్కి తీస్తామో అలా యువ ప్రతిభను మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభను బయటికి తీయాలి. లాటరైట్లు తవ్వేస్తాం, బాక్సైట్లు తవ్వేస్తాం, కానీ ఖనిజాల నుంచి యువత తాలూకు ప్రతిభను మనం బయటికి తీసుకున్నాం. ఏం చేయాలి? డబ్బులు సరిపోతా, డబ్బులు సరిపోతా, డబ్బులు సరిపోతా, అది ప్రజలకి డబ్బులు సరిపోతా కాదు. మీ దగ్గర డబ్బులు ఉండాలి, మీ దగ్గర సమర్థత ఉండాలి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటకు తీస్తాం. గాజువాక నియోజకవర్గ స్థాయి పద్మశాలి చేనేతల ఆత్మీయ సమావేశం గాజువాక క్లబ్ ఆవరణలో వైసీపీ చేనేత విభాగం నేత చిక్కా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలోనే ప్రాధాన్యత లభించిందని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో పాటు డైరెక్ట్ పోస్టులను కూడా కేటాయించామని చెప్పారు. గాజువాకలో పద్మశాలి భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి నిర్మాణానికి కావలసిన సహకారం అందిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికలలో తగిన సీట్లు కేటాయిస్తామని చెప్పారు. చేనేత రంగానికి పూర్వ వైభవం వైసీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి నాయకులు డాక్టర్ పరికి పాండా అశోక్, చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వైసీపీ పరిశీలకుడు తిప్పల దేవన్ రెడ్డి, ఇంటెక్ నేత మంత్రి రాజశేఖర్, మొల్లి చిన్న, చేనేత విభాగం నేతలు రాపర్తి సుబ్బారావు, కొలిపాక అప్పారావు, శేషెట్టి అప్పారావు, వానపల్లి ఈశ్వరరావు, తెడ్లపు వెంకటేశ్వర్లు, పల్లివేల అమృతవల్లి, పెంటవల్లి వెంకట్, బొమ్మన పద్మ, తెడ్లపు సతీష్, సిద్ధినాథి సన్యాసరావు, పప్పు అప్పారావు, కాసా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే దేవాన్ కార్పొరేషన్ వేశారు. అలాగే 4 కార్పొరేషన్లు కూడా వేసిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలా కాకుండా మరి 2019లో మనకు ఒక ఎంపీని తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చోబడి ఒక పద్మశాలి కర్నూలు నుంచి మరి గెలిపించిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ప్రకటన ఏంటంటే గాజువాకలో స్టేట్ వేదిగా సిరి వ్యాపారస్తుల్ని ఎవరు కూడా, ఏ పోలీసు కూడా వాళ్ళని ఎట్టి పరిధిలో తజ్జిన పరిధి చేసి గొడవ చేయొద్దు. వాళ్ళు ప్రభుత్వానికి కూడా అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిధిలో కూడా జీవనోపాధి సాగించాలి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదని చెప్పేసి ఆ రోజు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన విన్న తర్వాత గుండెల మీద చేసి సిరి వ్యాపారస్తులు సుమారు 2000 మంది జీవనోపాధి కొన్ని సమస్యల్ని పరిష్కరించేటువంటి అవకాశం కూడా రావడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో కర్నూలు కానీ, లేదా మంగళగిరి కానీ, లేదా వివిధ ప్రాంతాలు, పెడన, ఇతర ప్రాంతాల్లో, ధర్మవరం ఇటువంటి ప్రాంతాల్లో పర్యటనలు చేసినప్పుడు చాలామంది వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వారి సమస్యల్ని చెప్పుకునేటువంటి అవకాశం వారికి దొరికింది. ఆ చెప్పినటువంటి సమస్యలు విని
నా స్థాయికి తగ్గట్టుగా నా స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం కూడా నాకు దొరికింది. అయితే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో చేనేత వర్గానికి చేసినటువంటి మేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు బహుశా గతంలో ఎవరో చేసి ఉండరు. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నేతన్న నేస్తం పథకం కింద 900 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు చెప్పిన పెట్టుబడి సహాయం కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించినటువంటి సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. ఇవి కేవలం ప్రతి ఒక్క చేనేత వర్గానికి చెందినటువంటి కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే వారికి ఉన్నటువంటి వృత్తిరీత్యా చేస్తున్నటువంటి పనులకి మనం ఆర్థికంగా వారికి సహాయం చేస్తే వారి కుటుంబాలను నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పూర్వం ఏ రకంగా చేనేత కార్మికులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో వారు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. గాజువాక నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివేడ అమర్నాథ్ విజయానికై ఆయా వార్డులలో ప్రచారం ఊపందుకుంది. 87వ వార్డు గణేష్ నగర్, వడ్లపూడి ప్రాంతాలలో వార్డు వైసీపీ నాయకుడు ఇల్లపు రాము ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలను పంచుతూ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గాజువాక, విశాఖ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది త్వరలోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలు, వార్డు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులుగా మన విశాఖపట్నం జిల్లాకి సోదరిమణి బొత్స ఝాన్సీ గారు, అలాగే గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు అమర్నాథ్ గారు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గాజువాక మన విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన జగన్ గారు పెడుతున్న పథకాలన్నీ లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా కూడా పెంచడం జరిగింది. ఆయన మాట అంటే ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఆ పథకాలను తీసుకున్న వాళ్ళు, తీసుకోలేను అంటే ప్రజలు మేలు జరుగుతున్న వాళ్ళందరూ మన ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ ఈరోజు 87వ వార్డు గణేష్ నగర్, 90 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్, పాతవడ్లపూడి తదితర ప్రాంతాల డోర్ టు డోరు ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి చాలా బాగుంది. ఇప్పుడే ఒక ఆవిడ అన్నది, మా అమ్మ ఇలా వేయాలమ్మా, ఓటు వేయాలని అంటే, బాబు మేము ఒక పథకం వస్తుంది మాకు, మరి కంపల్సరీగా రుణం తీర్చుకోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకర్షిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శ్రీహరిపురం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఈ విధమైన మేనిఫెస్టోను తీసుకురాలేదని అన్నారు. రైతాంగం, కుల వృత్తులు, ఉద్యోగ, ఉపాధి, మహిళా అభివృద్ధి, విద్యాభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఈ మేనిఫెస్టోకి రూపకల్పన చేశారని, 5 ఏళ్ల ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు. 25 లక్షల బీమా ప్రతి ఒక్క పౌరుడికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్య బీమా వర్తింపజేసేటువంటి కార్యక్రమం చాలా ఉపయోగం అందరికీ కూడా. ఈరోజు హెల్త్ కార్డ్ అనేటువంటిది కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాల్లో ఉంది. అది మన రాష్ట్రంలో మనం అమలు చేయడానికి నిశ్చయిస్తున్నాం. అదేవిధంగా హౌస్ ట్యాక్సెస్ కానీ, కరెంటు, పెట్రోల్, డీజిల్, మద్యం ధరలు నియంత్రించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలపై భారం వేసి ఈ ప్రభుత్వం ప్రధాన వైఫల్యం ఏదైతే ఉందో ఇక్కడున్న వైకాపా ప్రభుత్వం, దాన్ని నియంత్రిస్తాం. ముఖ్యంగా విషపూరితమైనటువంటి మద్యం బ్రాండ్లు వాటిని రద్దు చేస్తాం. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు పూర్తిగా అరికట్టే పరిస్థితి వస్తుంది. మహిళా సాధికారిత, మహిళలకు సంబంధించి ముఖ్యంగా డాక్రా మహిళలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారికి స్వయం ఉపాధి సంఘాలుగా విస్తరించబడ్డాయి. సుమారు మన విశాఖపట్నంలోని 33,000 సంఘాలు ఉన్నాయి, 1-2. మరి వారందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇప్పుడు 3 లక్షల వరకే వర్తింపజేస్తుంది ప్రభుత్వం. దాని 0 వడ్డీ కింద 10 లక్షలు వరకు రుణం ఉన్నటువంటి వారికి అది వర్తించే విధంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాలంటీర్లకు 10,000 కానీ, అర్చకులకు 15,000 కానీ, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు 10,000 కానీ, దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 కానీ, మత్స్యకారులకు విరామ సమయంలో 20,000 ఆర్థిక సాయం కానీ, ఆటో, ట్యాక్సీ, లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15,000 ఆర్థిక సాయం, ఇమాములకు 10,000, మౌజములకి 5,000 రూపాయలు వేతనం నిర్ణయించడం జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికలు లోకల్కి నాన్ లోకల్కి మధ్య జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్, ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళ సొంత స్వలాభాల కోసం పోటీ చేస్తున్నారని అన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదన్నారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్ట్రం మీద పడుతున్నారని, ఎన్నికలలో గెలిస్తే వాళ్ళ ప్రలోభాలు, లాబింగ్ల కోసం పనిచేసుకుంటారని ఆరోపించారు. మన ప్రజలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నట్టుగా 60 సంవత్సరాలు వెనుకబడి ఉన్న మన విజయవాడ ప్రాంతాన్ని ఆయన వచ్చినప్పటి నుండి 10 సంవత్సరాల్లో ఒక విజయవాడకి నిర్మాణం అనేది ఆయన చేయగలగడం జరిగింది. వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తోడుతో ఆయన ఇక్కడ విజయవాడని ఒక కాస్మోపాలిటన్ సిటీగా మారుతామని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన విజయవాడకి చాలా మంచి ఒక ఆలోచనతో ఆయన ఇక్కడ ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా నేను విజయవాడని డెవలప్ చేస్తానని చెప్పి ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మన విజయవాడలో ట్రేడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన టెక్స్టైల్ ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, లేకపోతే అగ్రి బేస్డ్ ట్రేడ్ కానివ్వండి, అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనల్ని అర్థం చేసుకుని ఇక్కడ విజయవాడలో నేను బిజినెసెస్ని ప్రోత్సహిస్తాను, ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ ఇస్తాను, అలాగే స్కిల్లింగ్ మీద కూడా నేను ఫోకస్ చేస్తాను. ఇక్కడ ఎవరైతే యువత కొంచెం లైక్ 12th దాకా చదువుకుని, లేకపోతే 10th దాకా చదువుకుని, లేకపోతే డిగ్రీని చదువుకుని అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారో వాళ్ళకు కూడా స్కిల్లింగ్ అందజేసి ఇక్కడ స్కిల్లింగ్ కాలేజ్ పెట్టి, అలాగే వీసీ కౌన్సిలింగ్ ఇప్పించి, స్టార్టప్ ఆప్షన్స్ ఇచ్చి, ఈ రకంగా అన్ని రకాలుగా కూడా మన విజయవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉపాధి కల్పన కోసం కృషి చేస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేశినేని నాని గారు ముందుకొచ్చారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా స్థానికుల్ని గెలిపించుకుంటాము, మా ఆసిఫ్ గారిని అలాగే కేశినేని నాని గారిని గెలిపించుకుంటామని పట్టం కడుతున్నారు. తప్పకుండా వీళ్ళిద్దరూ కూడా స్థానికులు కాబట్టి, ఇక్కడ సమస్యలు చేసిన వాళ్ళు కాబట్టి, విజయవాడ మీద ప్రేమతో పనిచేసే వ్యక్తులు కాబట్టి తప్పకుండా విజయవాడ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఒక కాస్మోపాలిటన్ సిటీగా. అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం పెదలబూడు పంచాయతీ, అరకు వ్యాలీ చుట్టుపక్కల గ్రామాలలో వైసీపీ అభ్యర్థుల విజయానికై ప్రచారాన్ని చేపట్టారు. అరకు అసెంబ్లీ వైసీపీ పరిశీలకులు శోభా హైమావతి, జల్లిపల్లి సుభద్ర, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం లింగం, పద్మాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టిలి సుష్మిత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ శోభా సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలలో రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని, ఇది చూసి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్కు తీవ్రంగా అసూయ పెరిగి ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెందుర్తి మండలం నాయుడుతోట సమీపంలో ఉన్న అప్పల నర్సా కాలనీలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ, పెందుర్తిలో నిర్వహించిన జనసేన పార్టీ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పగలిగితే పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన చెప్పిన మాటలకి అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ మూల కూడా కనీసం ఒక పంచాయతీ బోర్డు నెంబర్ కూడా మన పవన్ కళ్యాణ్ మరి మాట్లాడడం వలన ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అంటే ఈయనకి ఆవేశమే తప్పించి కానీ రాజకీయాల్లో ఆలోచన లేదనే ఒక అంటే ప్రజల్లో కూడా ఎలా ఉందంటే ప్రతి వాడికి కూడా ఈ రోజుని చిన్నవాడికి కూడా రాజకీయం తెలిసే అవకాశం వచ్చింది. ఒక పవన్ కళ్యాణ్కి తప్పించి ప్రతి వాళ్ళకి రాజకీయం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఏదికెక్కితే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తాము, ప్రజలకు మేము అధికారంలో వస్తే ఇది చేస్తాము అని చెప్పవలసిన అవసరం పోయి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న లీడర్స్ని, మరి ఉత్తరాంధ్రలో ఉన్న ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర సలహాదారుడి కోసం వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు, ఆయన తిరుపతి దేవస్థానంలో ఉత్తమమైన ఒక పోస్ట్ చేసి ఆయన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఇది ప్రజలు సహించరు. మీకు ఒకటే చెప్తున్నాము, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణ కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గౌరవం కానీ, ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు. మీ అందరికీ తెలియని విషయం అది. చిన్నపిల్లలు వస్తే మామయ్య అంటున్నాడు, పెద్దలు వస్తే అక్క చెల్లెలు వస్తే అన్న అంటున్నారు, తాతలు వస్తే మనవడు అంటున్నారు, అబ్బలు
మనవడు అంటున్నారు అంటే. నిడదవోలు పట్టణం బసిరెడ్డిపేట 11, 12 వార్డులలో ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో అడుగడుగున మహిళలు ఆరతలు పడుతూ, పెద్దలు దీవిస్తూ యువత జై జనసేన, దుర్గేష్ నాయకత్వం వర్ధిల్లాలి, గాజు గ్లాసుని గెలిపించాలి అంటూ నినాదాలు చేశారు. ఇంటింటికి వెళ్లి పార్లమెంటుకి పురంధరేశ్వరిని, అసెంబ్లీకి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపతి కోటేశ్వరరావు కుమారుడు భూపతి వెంకటేశ్వరరావు, భూపతి శ్రీబాబు, కోల సత్యనారాయణ, ఎడ్ల నంగాలు, ఎడ్ల నూకరత్నం, అడ్డాల సాయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో తొలిసారిగా లోకల్ మేనిఫెస్టో విడుదల చేసిన మంత్రి అమర్నాథ్ గాజువాక రూపురేఖలు మారుస్తానని వెల్లడి. మోదీ పాలనకు చరమగీతం పాడాలి, తిరుపతి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్ర ఎటూ అభివృద్ధి చెందలేదన్న పవన్ కళ్యాణ్, పెందుర్తి సభలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన జనసేనాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.